స్కూల్కి పోతున్నావా? ఏం పోతాను కదా. అయ్యో 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 ఏడ్చినావా మేడలేవా? మీ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు మరి. ఇక ఇక్కడ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మన ఇంటి థింగ్స్. బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో ఇప్పుడైతే చిన్నని స్కూల్కి పంపించడానికి బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. సో 2 ఇడ్లీలు అనమాట, అంతే. సో మ్యామ్ ఎక్కువగా పంపించొద్దండి, ఎందుకంటే పిల్లలు ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు కదా. సో వాళ్ళకి కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది ఉంటుందని ఒక 2-3 అంతే అనమాట. సో నేను 2 క్వాంటిటీలో పంపిస్తున్నాను. అది కూడా వాడు 1.5 తిని మళ్ళీ ఇంకా సగం అయితే తీసుకొస్తాడు రోజు, అదే పని. సో ఇక్కడైతే నెయ్యి గడ్డగా ఉండే, సో దాన్ని ఒక ప్లేట్లో వేసి కరిగించేసి ఇక ఇడ్లీకి అయితే అప్లై చేసి కొంచెం కారం పొడి పెడుతున్నాను, మరీ చప్పగా ఉండకుండా. సో కారం పొడి కూడా ఎక్కువ స్పైసీ ఏం లేదు, చాలా చప్పగానే ఉంది. సో అందుకని కొద్దిగా మైల్డ్గా జస్ట్ ఫ్లేవర్ తెలవడానికి అలా స్ప్రింకిల్ చేశాను అంతే. సో 2.5 ఇడ్లీ పెట్టాను. సో మార్నింగ్ అయితే వాడు మిల్క్ తాగేస్తాడు అంతే. ఇంకా 11:30కి వాళ్ళకి బ్రేక్లో తినిపిస్తారంట. సో అప్పటి వరకు ఆకలేస్తుంది అనేసి అయితే నేను 2.5 పెట్టాను. అందులో 1 అన్నా లేదంటే హాఫ్ అన్నా మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాడు వాడు ఖచ్చితంగా. సో బాటిల్లో వాటర్ వచ్చేసి ఫుల్గా పెట్టాను, హాఫే పెడతాను. సో ఇక్కడ వచ్చేసి ఒక డ్రెస్ వానికి ఎక్స్ట్రా అండ్ నాప్కిన్ కూడా. సో ఈ బ్యాగ్లో ఏముండదు. ఒక స్లేట్ కూడా అవసరం లేదన్నది మ్యామ్. కాకపోతే వీడు ఏడుస్తూ ఉన్నాడు, నాకు స్లేట్ కావాలి రాసుకోవడానికి అనేసి. సో సరే అనేసి నేను పంపిస్తూ ఉన్నాను అనమాట. సో ఒక స్లేటు, వాడికి బాటిల్, వాడికి ఒక డ్రెస్ అండ్ నాప్కిన్, ఇది వాడి బ్యాగ్ అనమాట. ప్లే గ్రూప్కి ఇంతే అనమాట. ఇంకా నెక్స్ట్ నర్సరీ కాబట్టి కొన్ని బుక్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి వాడి బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ ఇక షెడ్యూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను షేర్ చేస్తాను ఇవాళ మీతో. సో హడావిడిగా ఇంకా బ్యాగ్ అయితే ప్రిపేర్ చేశాను. చూస్తున్నాడు, వాడు తల అడ్డగా తిప్పుతున్నాడు, ఎందుకంటే నేను స్కూల్కి వెళ్ళాను అని. బ్యాగ్ చూశాడు కదా, నేను స్కూల్కి వెళ్ళాను అని అంటున్నాడు. మా పెద్దక్క వచ్చింది. సో అన్ని కొంచెం అట్లా ప్యాంపరింగ్ చేద్దామనేసి మా అక్క ట్రై చేస్తుంది, ఎందుకంటే వాళ్ళ డాడీ వెళ్తున్నారు వర్క్కి. సో వాళ్ళ డాడీ ఎంబడి ఓకే మళ్ళీ నేను వస్తా అని ఏడుస్తూ ఉంటాడు వెళ్ళేటప్పుడు. అందుకని కనిపించకుండా అక్క మేనేజ్ చేస్తుంది అనమాట, అది ఇది టాయ్స్తో ఆడిపించడం అట్లా. సో వాళ్ళ డాడీ వెళ్ళిపోయాక నేను చిన్నని స్కూల్లో దింపేసి వస్తాను. సో దగ్గరే ఉంటుంది. పోను అని అంటున్నాడు, ఫేస్ అందుకే అలా పెట్టాడు చూడండి. సో రోజు బలవంతంగానే తీసుకెళ్తూ ఉన్నాను. సో ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటాడు కూడా. సో అయినా తప్పదు, వాడికి అలవాటు అవ్వాలి అంటే ఇంకా తప్పదు ఇవన్నీ. సో ఇక మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడికి అయితే ఇప్పుడు 10 days అవుతుంది స్కూల్కి వెళ్ళి, అయినా కూడా ఏడుస్తూనే ఉన్నాడు. లక్కీగా ఈరోజు అయితే ఏడవలేదు అసలు. చూస్తున్నారా, అక్కడ మేడం తీసుకెళ్తుంది పైన ఎత్తుకొని. సో ఇక నేనైతే చిన్నోని స్కూల్లో వదిలేసి వస్తాను. ఇంటికి దగ్గరే అనమాట స్కూలు. సో వాడిని పంపించి వచ్చాక ఇంకా నేనైతే నా పనులు అయితే చేసుకుంటాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. చిన్నోని పంపించాక వర్క్ అయ్యాక ఫ్రెష్ అప్ అయ్యాక నేను టిఫిన్ చేస్తానన్నమాట. ఇవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను. సో అన్నీ మళ్ళీ అంతా వర్క్ ఏదో విధిగా చేసుకోవాలి కదా చిన్నోడు వచ్చేలోపు అంతా. సో ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే లేడీస్ అంతా చేసే వర్కే ఇది. సో ఇంకా పిల్లల్ని పంపించాకైతే ఇంకా మన పని అంతా రొటీన్గా చేసుకోవాల్సిందే. సో ఇక్కడ నేనైతే స్టవ్ అది మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఏదేమైనా నాకు కిచెన్ అది నీట్గా ఉండాలి. సో తర్వాత వచ్చేసి ఇంకా నేను పొద్దున్నే రైస్ అవన్నీ వండేసాను, అది కూడా అన్నీ ఊడ్చిపెట్టేసి కడిగేస్తూ ఉన్నాను అనమాట. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాతే ఫ్రెష్ అప్ అవుతాను. నాకు ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వర్క్ చేయాలంటే ఏదోలా అనిపిస్తుంది, మళ్ళీ ఆ వాటర్ అది ఇది మన పైన పడుతుంది కదా. సో అందుకని నేను ముందు వర్క్ చేసుకున్న తర్వాతే ఫ్రెష్ అప్ అవుతాను. సో ఎప్పుడైనా పూజ చేసుకునేది ఉంది అంటే మాత్రం ముందుగానే ఫ్రెష్ అప్ అవుతాను. సో ఆ రోజు ఏం లేదనమాట. సో వాటర్ కూడా రాలేదు, అందుకని ముందుగానే వర్క్ అయితే స్పీడ్గా కానిచ్చేస్తున్నాను. ఇంకా సో అంట్లనే తోమడం అయితే అయిపోయింది. అంట్లు తోమిన ప్రతిసారి నేను సింక్ అయితే వాష్ చేస్తూ ఉంటాను. సో ఇదొక హ్యాబిట్ అయిపోయింది నాకు. సో కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వడమే బ్యాలెన్స్ ఉంది. ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నేను
టిఫిన్ చేస్తానన్నమాట. ఇంకేమైనా వర్క్స్ ఉంటే కూడా చూసుకుంటాను. ఇంకేమైనా అంటే ఇలా ఇది నైటీస్ తీసుకున్నాను అనమాట నేను. సో ఇక ఆల్ట్రేషన్ చేస్తున్నాను. కొంచెం లూజ్గా అనిపిస్తే ఇట్లా చాక్పీస్తో నేను మార్క్ పెట్టుకొని ఎంతవరకు లూజ్ ఉందో అంతా కుట్లు వేస్తూ ఉన్నానన్నమాట. ఎందుకంటే చిన్నోడు లేనప్పుడే ఇలాంటి వర్క్స్ అని చేస్తాను. చిన్నోడు ఉన్నాడు అనుకోండి, వాడు మిషన్ తొక్కడము, లేదంటే ఆ నీడిలు పట్టుకోవడము, వాడు తిప్పడము, వీల్ తిప్పడము అలాంటివి చేస్తూ ఉంటాడు. సో ఇదంతా కుదరని పని అనమాట. అందుకే మ్యాక్సిమం చిన్నోడు లేనప్పుడు ఏమైనా పనులు ఇంపార్టెంట్ ఉంటే అవి చేసేస్తూ ఉంటాను. సో తర్వాత అయితే ఇంకా వాడికి టైం అవుతుంది అనేసి ఇక్కడ నేను వాడి కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యాహ్నంకి వచ్చిన తర్వాత తినిపిద్దామనేసి పాలకూర వేసేసి ఇంకా రైస్ కూడా పాలక్ రైస్ లాగా చేస్తున్నాను. సో వాడికి కొంచెం జలుబు కూడా ఉంది. సో అందుకని ఒక 2 మిరియాలు, వెల్లుల్లి, ఇంకా వాము వేసి అయితే కొద్దిగా పసుపు వేసి ఇలా పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇంకా విజిల్ పెట్టేయడం అనమాట. ఒక 2-3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఎగ్ కూడా పెట్టాను. వాడు మార్నింగే అడిగాడు, కాకపోతే మార్నింగ్ తినడు వాడు అనేసి ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత తినిపిద్దామని నేను ఇక్కడ బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇంకా చిన్నోడు వచ్చేసరికి ఇంకా వాడికి లంచ్ కూడా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటాను. ఈలోపు చూస్తున్నారా 12:30 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో చిన్నోని తీసుకొని రావాలన్నమాట. ఈలోపు నేను నా పనులు చేసుకున్నాను, నేను టిఫిన్ చేశాను, ఆయన ఫ్రెష్ అప్ అయిపోయాను. వాడి కోసం కూడా నేను లంచ్ ప్రిపేర్ చేశాను. సో ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నేనైతే బాబుని తీసుకురావడానికి అయితే వెళ్తాను. మా ఆయన ఇంట్లోనే ఉన్నారనమాట. అందుకే డోరు కొద్దిగా అట్లా దగ్గరికి వేసి వెళ్తూ ఉన్నాను, లేదంటే లాక్ చేసుకొని వెళ్తాను. సో ఇంకైతే ఎండ అయితే 12:30 అవుతుంది. బాగానే ఉందండి. అప్పుడే సమ్మర్ లాగా అనిపిస్తూ ఉంది. సో ఇంకా మేము ఉండే హౌస్కి స్ట్రైట్గా ఉంటుందన్నమాట రోడ్డు. స్కూల్ది బచ్పన్ స్కూల్. సో నర్సరీ టు 7th క్లాస్ అనమాట. సో ఫీజు అయితే చాలా ఉందండి అసలు. సో చూడాలి ఇంకా నర్సరీకి ఎక్కడ ఏంటి అనేది డిసైడ్ అవ్వలేదు. సో ప్రజెంట్గా అయితే ఒక 2 months అలవాటు అవ్వడానికి నేను ఇక్కడ బచ్పన్లో నాకు దగ్గర ఉన్న స్కూల్ కాబట్టి చూస్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి వాడు అలవాటు అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఏడ్చినా కూడా కొంచెం మనం దగ్గరగా ఉన్నప్పుడు తీసుకురావచ్చు, నాకు కన్వీనియంట్గా ఉంటుందని నేను కొంచెం ఫీజు ఎక్కువైనా పర్లేదులే అనేసి నేను చూస్ చేసుకున్నాను. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఏడ్చాడు చూడండి అసలు. ఇంటి దగ్గర నుంచి వెళ్ళను అన్నాడు. ఇప్పుడు చూడండి ఎంత పరిగెడుతూ వస్తున్నాడు యాక్టివ్గా. అసలు మమ్మీ వచ్చిందని సంతోషం వాడి ఫేస్ చూడండి అసలు. ఇంకా వాడు ఎప్పుడూ ఉండలేదండి వదిలేసి. ఇప్పుడే కాబట్టి వాడు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు వాడి ఫేస్ చూస్తే. సో తప్పదు, ఇలాంటివి కొన్ని చేయాలి. స్కూల్ విషయంలో అయితే అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఏడుస్తున్నారు కదా అని ఇంట్లో అసలు పెట్టుకోకూడదు. సో ఇదండి వ్లాగ్. నచ్చితే ఒక లైక్ చేసి